హాయ్! నేను మీ ఈశ్వరరావు మామిడి. ఈరోజు మనం పెన్షన్ ప్రొవిజన్స్ కోసం మాట్లాడుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ పెన్షన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి సోషల్ సెక్యూరిటీ పెన్షన్. అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ లాంటిది. 2 ఆక్యుపేషన్ గ్రాంట్ పెన్షన్. ఇది మనకి ఉద్యోగరీత్యా వచ్చే పెన్షన్ లాంటిది. కానీ మన ఇండియాలో ఇది 2004 తర్వాత పూర్తిగా ఆపేశారు. 3 చైల్డ్ సపోర్ట్ పెన్షన్. ఏంటి ఇలాంటి పెన్షన్ ఒకటి ఉందా అని ఆలోచిస్తున్నారా? ఇది పెన్షన్ కాదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళ అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా పిల్లలు చూసుకుంటున్నట్టయితే గనక దానికి మనం చైల్డ్ సపోర్ట్ పెన్షన్ అని పేరు పెట్టాం. 4 ఇండివిడ్యువల్ ప్లానింగ్ పెన్షన్. ఇది మనం ఎర్లీ ఏజ్‌లో తీసుకుంటే ఈ పెన్షన్ ప్లానింగ్ అనేది మనకు ఓల్డ్ ఏజ్‌లో ఉపయోగపడుతుంది. మనకున్న ఒకే ఒక్క హోప్ అండ్ స్కోప్ ఇది మాత్రమే. అయితే ఈ పెన్షన్ రిటైర్మెంట్ కోసం మాట్లాడుకునే ముందు మన లైఫ్ స్టైల్స్ కోసం మాట్లాడుకుందాం. మనకి ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఉన్నాయి, మన లైఫ్‌లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయంటే 4 టైప్స్ ఆఫ్ లైఫ్ స్టేజెస్ ఉన్నాయి. ఏజ్ 0 నుంచి 25 వరకు ఉన్నదాన్ని లెర్నింగ్ స్టేజ్ అంటాం. ఏజ్ 26 నుంచి 50 వరకు ఉన్నదాన్ని ఎర్నింగ్, జాగ్రత్తగా వినండి, లెర్నింగ్ కాదు, ఎర్నింగ్ ప్లస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ స్టేజ్ అంటాం. ఏజ్ 51 నుంచి 60 వరకు ఉన్నదాన్ని ఎర్నింగ్ ప్లస్ ఫుల్ఫిల్లింగ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ స్టేజ్ అంటాం. 61 తర్వాత ఉన్న ఆ లైఫ్‌ని రిటైర్మెంట్ అండ్ రిలాక్స్ లైఫ్ అంటాం. సో, మనకి ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మాట్లాడేటప్పుడు ఏ ఏజ్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారంటే, సపోజ్ 20స్‌లో ఉన్న ఒక అబ్బాయి దగ్గరికి మనం వెళ్లి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అడిగితే ఏం చెప్తారంటే, ఐ యామ్ టూ యంగ్. నేను ఇంకా ఇప్పుడే నా కెరీర్ నేను స్టార్ట్ చేశాను. సో, ఐ హావ్ టు ఎంజాయ్ మై లైఫ్. సో, ఇప్పుడే నాకు రిటైర్మెంట్ ప్లానింగ్ వద్దు అని చెప్తారు. అదే మనం 30స్‌లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగితే ఆయన ఏం చెప్తారంటే, ప్రెజెంట్ నాకు ఒక సొంత మంచి ఇల్లు, ఒక కారు నా ప్రయారిటీస్. కాబట్టి ఇప్పుడే పెన్షన్ ప్లానింగ్ అనేది నాకు వద్దు అని చెప్తారు. అదే 40స్‌లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగితే ఆయన ఏం చెప్తారు అంటే, నా పిల్లల ఫ్యూచర్ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడే నేను పెన్షన్ ప్లానింగ్ కోసం, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నేనేం మాట్లాడలేను అంటారు. అదే 50స్‌లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగితే, యెస్, చేద్దాం, వి విల్ అంటాడు. అదే 60స్‌లో ఉన్న వ్యక్తి దగ్గరికి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అడిగితే ఏం చెప్తారో తెలుసా? నేను ఇంకొంచెం ముందుగా ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకొనుంటే బాగుండేదేమో అంటాడు. అంటే చెయ్యి దాటిపోయిన తర్వాత అరెరే! ముందే చేసుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ముందే చేయడం మాత్రం మనం చెయ్యం. అలో అసలు ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎందుకు ఎర్లీ స్టేజ్‌లోనే చేసుకోవాలి? ఎందుకు అంటే అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ హ్యూమన్ సర్వీస్ అండ్ రిసోర్సెస్ ఇన్ ఇండియా, ఏజ్ 60 దాటిన వాళ్ళ మీద ఒక సర్వే కండక్ట్ చేసింది. ఆ సర్వేలో ఏం తేలింది అంటే 54% ఆఫ్ ద పీపుల్ హూ క్రాస్డ్ 60 వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు 54%. 36% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఆ ఏజ్‌లో వచ్చే హెల్త్ ఇష్యూస్‌కి ఆ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ భరించే స్తోమత వాళ్ళకి లేక వాళ్ళు ఆ హెల్త్ ఇష్యూస్‌తోనే చనిపోతున్నారు. ఒక 5% పీపుల్ వాళ్ళు ఆ ఏజ్‌లో కూడా వాళ్ళు బ్రతకడం కోసం కష్టపడి పనిచేసి బ్రతుకుతున్నారు. ఒక 4% పీపుల్ వాళ్ళకొచ్చే అద్దెలు, ఇంట్రెస్ట్‌లు అంటే వడ్డీల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కేవలం 1% పీపుల్ మాత్రమే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ 1% పీపుల్ మాత్రమే వాళ్ళ ఎర్లీ స్టేజ్‌లో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నారు కాబట్టి. దీనికి కారణం ఏంటి అంటే అమెరికాలోని ఓల్డ్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒక సర్వేలో ఏం తేలింది అంటే, ఇండియన్స్ వాళ్ళకి వచ్చే ఇన్‌కమ్‌లో నుంచి ముందు ఖర్చులు చూసుకొని మిగిలిన దాన్ని సేవ్ చేస్తున్నారు. కానీ ఇది రాంగ్ ప్రొసీజర్. ముందు మనకొచ్చే ఇన్‌కమ్‌లో నుంచి సేవింగ్ చేసుకొని మిగిలిన దాన్ని ఖర్చులకు వాడుకోవాలి. ఇది కరెక్ట్ ప్రొసీజర్. సో, మీరు కూడా ఇప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ లేదా మెసేజ్ చేయండి. నేను పర్సనల్‌గా మీ దగ్గరికొచ్చి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.